ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महा परलोकवासायाय नमो नमः। गोत्रोभवस्य पैडिपाल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियश्री श्रीलक्ष्मी नामधेयस्य के रामकृष्णయ్య नामधेयस्य अम्मा नान्ननदर पुण्यक्षेत्र सन्निधौ कीर्तियश्रुलैन श्री लक्ष्मी गारी वर्धंति तिथि संदर्भेन के रामकृष्णయ్య गारी ज्ञापकार्थ संदर्भेन पुष्प पूजा अंचकरिष्ये। ओम श्री महापरलोकवासाय नमो नमः। आवायामि स्थापयामि पूजयामि आवायामि वज्ररत्न गजक सिंहासनं समर्पयामि पादयो पाद्यं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि मुखयो आचमनीयं शुद्धोदकं समर्पयामि। ओम श्री महापरलोकवासाय नमो नमः। वस्त्रं समर्पयामि उत्तरीयं समर्पयामि श्रीगन्धान् धारयामि हरिद्वार चूर्ण कुंकुम विलेपनं समर्पयामि पुष्पाञ्चान् पुष्पमालान् समर्पयामि नमः सुमाञ्जल समर्पयामि। ओम श्री महापरलोकवासाय नमो नमः। यदि नमः सुमाञ्जल समर्पयामि। नमो नमः। अक्षतान् समर्पयामि। ओम श्री महापरलोकवासाय नमो नमः। ओम भूर्भुवः तत्सत् वितर्यरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम सत्यं वर्षिंचामि अमृतोमस्तु अमृतोमस्तु स्वाहा। చూయించండి। ओम प्राणाय स्वाहा ओम अपर्णाय स्वाहा ओम समर्णाय स्वाहा ओम उदनाय स्वाहा ओम यानाय स्वाहा। मध्ये मध्ये उदकपानीयं समर्पयामि उत्तरपोषाणं समर्पयामि हस्तं प्रक्षामि पादं प्रक्षामि शुद्ध आचमनीयं समर्पयामि। ओम श्री महापरलोकवासाय नमो नमः। धूपम् ओम दशांग गोघिलोकित सुगंध द्रव्यं धूपं समर्पयामि। ओम श्री महापरलोकवासाय नमो नमः। तदेंगौ मंगल नीराजनम। ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्य त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री महापरलोकवासाय नमो नमः। मंगल नीराजनम दर्शयामि। ओम पुगिफल नागवेलित्यार्थ कर्पूर चूर्ण वक्क खज्जूर तांबूलार्थम अक्षतान् समर्पयामि। ओम समस्त राजोपचार शक्तोपचार भक्तोपचार दैवोपचार पूजान् समर्पयामि। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परिपूर्णं तदास्तुते श्री सर्वदेवता पादार विंदार्पणमस्तु। ओम शांति शांति शांति। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనామ సంవత్సరము చైత్రమాసము శుక్లపక్షము 24/3/2026 సంవత్సరమున బోరబండ వాస్తవ్యులు పైడిపాల గోత్రోభవస్యులు కీర్తియశులైన శ్రీలక్ష్మి గారి వర్ధంతి తిథి సందర్భంగా కె రామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి కుమారుడు కోడలు ప్రసాద్ గారు అరుణ గారు అదేవిధంగా మనవన్లు ధనుష్ పవన్ కూతుర్లు మారుతిదేవి పార్వతి వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు పెద్దల ఆశీస్సులతోటి అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ। అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి।
నేను అమ్మ నాన్న ఆశ్రమంకి వచ్చిన ఇవాళ. నా పేరు నరేంద్ర పాండురం దికోండ. మా అమ్మది ఇలా తిరస్కారం ఉండడం వల్ల మేము అన్నదానం చేయడానికి వచ్చినాం. ఇక్కడ ఏ హాస్పిటల్ చూసినా అంత మీర మంచిగా ఉన్నది. మేము రావట్టి 3 సంవత్సరాలు ఇక్కడ రావట్టి అంతా ఏం చూసినా అంత శుభ్రంగా మంచిగా ఉన్నది. మేము ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాం. 3 సంవత్సరాలు అవుతుంది అమ్మ నాన్న ఆశ్రమంకు. ఇక్కడ ఏం చూసినా హాస్పిటల్ మీరా మతి మంది వాళ్ళందరూ వాళ్ళకి అందరికీ ఇక్కడ మంచిగానే సేవలు అందిస్తున్నారు. మాకు ఏదైనా ఆనందం అనిపిస్తుంది. అందుకో ప్రతి సంవత్సరం ఒకసారి మేము ఇక్కడ వస్తూనే ఉంటాం. మేము మా అమ్మ పేరు మీద ఇక్కడ అన్నదానం చేసి మాకు తోచిన కాడికి మేము సాయం చేసి పోతున్నాం. మేము మొత్తం 600 మంది ఉన్నారు ఇక్కడ. మొత్తము వికలాంగులు వీళ్ళందరూ మొత్తము వాళ్ళకు ఏదైనా సేవలు మంచిగా అందిస్తున్నారు. మాకు మంచిగా అనిపిస్తుంది. అందుకో ప్రతి సంవత్సరం వచ్చి మేము ఇక్కడ వచ్చి చూసి అన్నదానం చేసి మొత్తం తోసిన కాడికి మేము సాయం చేసి పోతున్నాం. మేము శంకర్ గురుజీ 600 మందికి ఆయన చూసుకుంటున్నారు. ఆయన కోటి ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.